ఈ రోజైతే నేను ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, నేనైతే ఈ రోజు నెయ్యి చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. అది కూడా మీకు షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో మీకు చేసి చూపించాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడడానికి కాదండి, ఈ నెయ్యి అనేది తినడానికి కూడా సూపర్ గా ఉన్నది. అలాగే దీని యొక్క స్మెల్ అయితే ఇంకా సూపర్. ఇళ్ళల్లో ఓతేగా వచ్చేస్తుంది. ఈ స్మెల్ మా సార్కి నచ్చదు, కానీ నెయ్యి మాత్రం తింటారు, కానీ స్మెల్ మాత్రం నచ్చదు. అయితే దీనికోసం నేను ముందుగా ఏం చేసుకున్నానంటే, మేము నెలల నుండి ఈ మీగడ అనేది స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటామండి. నెలకు ఒకసారి అనేది మేము నెయ్యి చేస్తాము. ఈ మీగడని బాగా మిక్స్ చేసుకొని, అంటే చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఏం చేస్తామంటే, కొంచెం మనం గోరువెచ్చగా కొంచెం నీళ్లు మరిగించి పక్కన పెట్టేసుకోండి. ఆ గోరువెచ్చని నీళ్ళలో మనం మిక్స్ చేసుకున్న వెన్నను అనేది వేసేయాలి. ఇందులో వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ వాటర్ స్మెల్ అనేది వెరైటీగా ఉంటుంది కదా, అందుకని ఈ వేడి నీళ్ళు వేసామనుకోండి దాని యొక్క స్మెల్ అనేది రాదు, వేరే స్మెల్ అనేది వస్తుంది, బాగుంటుంది కూడాను. ఇంకోండి ఈ విధంగా బాగా నీట్గా కలుపుకున్నాక ఆ వేస్ట్ వాటర్ అనేది బయటకు పంపేయాలండి. ఇలా బయటకు పంపేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని ఒక పావు గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెయ్యి అనేది గట్టిగా వస్తుంది. చూడండి, ముద్దల అనేది తయారవుతుంది. ఈ ముద్దను తీసి మనం వేరే గిన్నెలో వేసుకొని మరిగించుకుంటే బాగుంటుందండి. చూడండి నెయ్యి ఎలా వచ్చిందో. ఫ్రిడ్జ్లో అయితే బాగా పెట్టుకోవాలి. ఒక్కొక్కరు డైరెక్ట్గా వెన్న అనేది చేసేస్తారండి, అది అంత బాగా రాదు, మాడిపోవడం ఇలా జరుగుతుంది. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. వెన్నది ఎంత బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. లాస్ట్ వరకు ఈ ముద్ద అనేది పక్కగా వేరు చేసేసి ఆ వేస్ట్ వాటర్ని బయట పడేయాలండి. మళ్ళీ దీన్ని డైరెక్ట్గా మరిగించుకుని ఆ వేస్ట్ వాటర్ యొక్క స్మెల్ వచ్చేస్తుంది తప్ప నెయ్యి స్మెల్ అనేది రాదు. ఇగోండి ఈ విధంగా వస్తుంది, చూసారా? ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం బాగా మరగనివ్వాలండి. ఈ నెయ్యి చేసేటప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే పొంగిపోతుంది కదా, అందుకని సిమ్లోనే పెడుతూ అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మాడు అనేది రాదు. మా అమ్మ వాళ్ళైతే మా చిన్నప్పుడు డైరెక్ట్గా నెయ్యి మరిగించేసేవాళ్ళు, అది బ్లాక్ కలర్లో వచ్చేయడం, స్మెల్ అనేది వేరేగా వచ్చేసేది. అలా కాదనేసి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. నెయ్యి అనేది సూపర్గా వస్తుంది. బాగా మరగాలండి. చూడండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, ఇది బాగా చల్లారాక వడజల్లెడితో వడపోసి పెట్టుకుంటే నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడిది పోసేసాం అనుకోండి వడజల్లెడ అనేది కాలిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ దెబ్బ తిన్నాను. ఒకసారి తెలియక నేనేం చేశానంటే వేడి నెయ్యి అనేది అందులో వడపెట్టేశాను. ఆ జల్లెడ అనేది బాగా ముద్దయిపోయింది. ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నాను, తర్వాత తెలిసింది వేడివి పోయకూడదు కదా అనేసి. అందుకే మీకైతే నేను చెప్తున్నాను. చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చింది కదా. ఇది వేడి వేడి అన్నంలో ఆవకాయతోనైనా బాగుంటుంది, పచ్చళ్ళతో కూడా బాగుంటుంది, పూజకు బాగుంటుంది, ప్రసాదాలు నైవేద్యాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేనైతే నెయ్యి ఎప్పుడు కొనండి, ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. పూజకు కూడాను శ్రావణ మాసంలో కానీ కార్తీకంలో కానీ నేనైతే దీన్నే ఉపయోగిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.